మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో వంకాయ పుదీనా రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈరోజు మహారుచి ఛానల్లో వంకాయ పుదీనా రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వంకాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్న ఇదే ఆయిల్లో పుదీనా వేసుకోవాలి. పుదీనా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఫ్రై అయిన తర్వాత దీన్ని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత వంకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. ముందుగా రోట్లో జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసి నూరుకోవాలి. పచ్చిమిరపకాయలు మెత్తగా నూరుకున్న తర్వాత ఫ్రై చేసిన పుదీనా వేసుకోవాలి. పుదీనా మెత్తగా నూరుకున్న తర్వాత పసుపు, ఉప్పు, నానబెట్టిన చింతపండు కొద్దిగా వేసుకోవాలి. పుదీనా మెత్తగా నూరుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలు వేసుకోవాలి.
తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకోవాలి. తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత ముందుగా నూరుకున్న పచ్చడి వేసుకొని కలుపుకోవాలి. రుచికరమైన వంకాయ పుదీనా రోటి పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.